కుమారుడి ఇదిగో వస్తున్నాడు. వచ్చావా నాయన? నిన్ను చూడకుండా కళ్ళు ముక్కనే భయపడ్డాను. అర్థమవుతానా? అయిపోయింది. నీ బతుకు నాతో అంతరించాను. నాన్న నాకు తోడుగా ఉంటావని ఇన్నాళ్ళు ఇక్కడ వచ్చుకున్నాను. ఇదిగో సొమ్మును మనవి కాదు, దుర్భికాల గురించి కాపాడి ఎవరి వాళ్ళకి అప్పగించు. అలాగే నాన్న. శారదను పెళ్ళాలి. నేనా 10 మందిలో ఒక్కరివి కాబట్టి అలాగే నాన్న. నాయన మానవ నీతిని మరవద్దు. ఇదే ఇది సిలోన్ రామయ్య ఇంట్లో పోయిన నగల మూట. ఇది కేశవలాల్ ఇంట్లో పోయిన రాళ్ళు. ఇది 3 మాసాలకి పూర్వం మంగయ్య ఇంట్లో పోయిన పైసా మూట. ఇది ఈ కేసులకి అన్నిటికీ సంబంధించిన వివరాల పుస్తకం. అంతా చూసుకున్నా సార్. కావలసిన వివరాలన్నీ సరిగ్గా సరిపోయింది. నేను ఎవరెవరినైతే అరెస్ట్ చేద్దాం అనుకున్నానో అవన్నీ సరిగ్గా సరిపోయింది. మీ సహాయానికి చాలా చాలా థ్యాంక్స్ సార్. అదంతా దేనికి సార్? మాజీ దోస్త్ అగ్గిరాముడి మీద మీకు ఉండే అనుమానం తీరిపోయింది. ఇక ఆయన దొరికిపోరు బాస్, అంతే సార్. అదేలా వీలవుతుందండి? దొంగ సొమ్ము దొరికింది కానీ కూనీ కేసులున్నాయిగా. అదేమిటి సార్ అలా చెప్తారు? దొంగ కాని వాడు కూనీ చేస్తాడు. పోనీ మీకు ఇంత ఉపకారం చేశాం, మాకి కొంచెం సాయం చేస్తారు? తప్పకుండానండి. మరేం లేదు, మాజీ దోస్తు అగ్గిరాముడి మీద ఉండే కేసులన్నీ కొంతకాలం ఆఫ్ చేయండి బాస్. అంతవరకు సర్దుబాటు చేయగలను. ఇప్పుడు ఏం చేద్దామంటారు? వీళ్ళందరినీ అరెస్ట్ చేద్దామా? అరే అరెస్ట్ ఇప్పుడు దేనికండి, ఎప్పుడైనా చేయవచ్చు. ముందు మీరు సోమనాథం గారికి పట్టుకోవాలి కదా. శారదమ్మ గారికి ఇచ్చిన మాట మర్చిపోయిందా? అది మీకెలా తెలుసండి? అరే బయటకి మాజీ దోస్తు అంతా చెప్పినారు. సోమనాథం గారు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ దొరుకుతారు అంతా చెప్పినారు. నిజంగానా? ఎక్కడున్నా అండి? మీరు ఉండండి. ఏమో నువ్వు ఇక్కడే ఉండు. శారదా, ఆ రోజు అగ్గిరాముడు వచ్చి నువ్వు నా చేతుల్లోంచి తప్పించాడు. ఈసారి వాడి ఆటలు సాగం. ఎల్లుండి సాయంత్రంలోగా పెళ్లికి అంగీకరించావా సరే, లేదా మీ నాన్నని చిత్రం చేసి చంపేస్తాను. జాగ్రత్త, నీ బాబు వీరరాజు. అరే బేవకు, జానకమ్మని బుద్ధి చాలక సోమనాథం కని కూడా తప్పాలంటుంది. ఆడు జానకిని వీరరాజు చంపాడా? మీకే తెలుసండి. శారదమ్మని అడగండి సార్, అంతా తెలుస్తుంది. ఏమిటండి రహీం గారు, అంతా గందరగోళంగా ఉంది. చూడండి, సోమనాథం గారిని వెంటనే విడిపించాలి. అరే గాబరా తిరగండి సార్, కొంచెం నాస్తా చేసి ఆలోచిస్తాం. అవును సార్.
ఎరా అన్న వీళ్ళంతా ఎక్కడికి పోతున్నారా? ఇంకా తెలియదట్రా. అగ్రహముడు గో చుట్టూ కాపలా కాయడానికి ఇది మన కొత్త సబ్ ఇన్స్పెక్టర్ ఎత్తురా. వీళ్ళ పట్టుకునేది నాకు నమ్మకం లేదురా. ఎలా పోతే మనకేం లేదు. ఏమిటి ఆ మంగళంపట్ జమీందార్ బంగ్లా చుట్టూ పోలీస్ కాపేశారు. ఎప్పుడు ఇంతకు ముందే దొరా. అంతేకాదు ఆ అగ్రహముడు గో చుట్టూ కూడా పోలీస్ బందోబస్తు పెట్టారట. శభాష్. అదిలా తెలిసింది మనకు తెలియదు దొరా. ఊరంతా ఒకటే మోతగా ఉంటాయి. అయితే కాళయ్య జరగాల్సిన పని చాలా ఉన్నాయి. త్వర చూద్దాం. రైట్. గారు రిజర్వ్ పోలీసులంతా జమీందారు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి తీసుకొచ్చారే. అరే టైరో సాబ్, కొంచెం పోతే అంతా మీకే తెలుస్తుంది. రండి సాబ్. తొందరగా పని ముగించుకొని ఇక్కడి నుంచి బయటపడాలి. లేకపోతే వాడు ఏ క్షణాలైనా ఓడిపడచ్చు. ఎట్లాగైనా ముసలాడు మరీ మండికి పడ్డాడు. మన డబ్బాయింపులో ఓడిపెట్టట్లేవు. త్వరా మీరు సయ్యానండి. ఓ సీన్ చూసుకుంటాను. ఉండవయ్యా ప్రతి దానికి సయ్యాను. వీరాజు గారు కానివ్వండి. బాగానే మంచి చేసుకుని తొందరగా పని ముగించండి. అదేం లాభం లేదండి. ఆయన నన్ను చూస్తేనే మండిపడతాడు. జమీందార్ గారు మీరే వెళ్ళి ప్రయత్నిస్తే దారి. ఓహో సరే. సోమనాథం గారు నా మాట వినండి. వీరరాజ్యం పరాయివాడా మీ మేనలుడేగా. ఎందుకు ఈ గొడవ అంతా? శారద నుంచి పెళ్లి చేసేయండి. పోయేదే ఉంది. మానం మర్యాద పోతుందంతే. నక్కకు నాగలోకానికి సంబంధమా? జమీందార్ గారు నా బంధులో ప్రాణాలుండగా జరగదా పని. సరే అభిమానం కొద్దీ చెప్పాను. ఇష్టం ఉంటే చేయండి, లేకపోతే శారద ప్రాణాలే ఉండవు అంతే. జమీందార్ గారు ఏమన్నారు? అనేదటయ్యా ఆశపడి అడుగుతుంటే కయ్యి పియ్యనకుండా కళ్యాణం చేయండి. లేకపోతే మీరు ఆ పిల్ల కర్మంతరం చేయాల్సిందే. ఏమన్నావురా చండాలుడా? చూసారా అయ్యా బాబు అంటే లాభం లేదు. మీరు సయ్యానండి. ఆ పిల్లని కళ్ళ ముందు తీసుకొచ్చి ముక్కలు ముక్కలుగా నాకు పడేస్తాను. ఏ జమీందార్ గారు ఏమంటున్నారు మామగారు? దౌర్భాగ్యుడా, ఇంత గొప్ప వంశంలో పుట్టి ఎందుకులా వచ్చింది నీకు ఈ పాడు బుద్ధి? నువ్వు నాశనం అయిపోను. త్వరా మీరు సయ్యానండి. ముసలాన్ని చంపేస్తాను. ఊరుకోయ్యా. వీళ్ళందరికీ హ్యాండ్స్ అప్ చేయండి. మీరా ఇంతసేపు ఇక్కడే ఉన్నారా? ఈ
సైతాన్లు మాకి పట్టుకుని లోపల తోసినారు చూసారా? सलाम अलैकुम जमींदार साहब। अरे विराट महाराज तोबा 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 साइकिल बेसिंग यार। अरे क्या इंस्पेक्टर साहब? अरे ఈయన ఎవడు సాబ్ కొత్త వస్తాడు మహారాజ్? ఓహో మాఫ్ करना। వీళ్ళందరినీ ఎవరితో తీసుకెళ్ళు. సోమనాథం బాబు ఎక్కడ ఉంది ఇంత? అరే అరే చందట్లో ఆయనకి మర్చిపోయింది యార్। అరే సోమనాథ్ గారు, అరే అమ్మా ఎంత మోసం చేసింది యార్, ఎంత మోసం చేసింది యార్। రహీం గారు, ఎవరో కొత్త మనిషి వచ్చి చాలా సహాయం చేసి చిటికలో మాయమైనాడు. కాలేజేమో అగ్గిరావుడు నడిచాడు. అరే అంత జూట మాట చెప్పినాడు సాబ్। నాది దోస్త్ అగ్గిరందు ఇక్కడికి ఎందుకు వస్తాడు సాబ్? నాకు అదే సందేహంగా ఉందండి. ఏం అర్థం కావడం లేదు, అంత గందరగోళంగా ఉంది. రండి సోమనాథ్ గారు. आओ साहब आओ साहब। अरे अल्लाह अरे अल्लाह अरे अल्लाह सोमनाथम గారికి ఎంత తక్లీఫ్ వచ్చింది, ఎంత తక్లీఫ్। సమయానికి వచ్చి దేవుళ్ళ కాపాడారు. మా శారద ఎక్కడుంది, ఎలాగుంది మీకు తెలుసునా సార్? అరే మీ శారదకి ఏమీ జరిగింది లేదు సాబ్, ఆమె ఇంట్లో కులాసాగా ఉన్నారు। అలాగా? అవునండి, వాళ్ళంతా కులాసగా ఉన్నారు. మీరేం భయపడకండి. రండి సార్. आओ साहब आओ।